సంక్షేమ హాస్టల్స్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు కూడా ఈ ర్యాలీని చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ స్టూడెంట్స్ విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్య కూడా పాల్గొన్నారు. సార్, మీరు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో పర్యటించారు. ఇక్కడ హాస్టల్స్లో ఎటువంటి పరిస్థితి నెలకొంది, వాటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి మీరు ఏం సూచించనున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్ బాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మేము హాస్టల్ విజిట్ చేస్తున్నప్పుడు పిల్లలు పడుతున్న పరిస్థితి, వాళ్ళు తినే ఆహార పరిస్థితి ఎలా ఉందంటే చాలా అధ్వానమైన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకి రావాల్సిన ఏవైతే ఉన్నాయో దుప్పట్లు, దోంతర్లు కూడా ఈరోజు ఈ వర్షాకాలం దోమలు వచ్చే పరిస్థితి. ఎక్కడ ఏ పిల్లల్ని అడిగినా, ఏ విద్యార్థిని అడిగినా కూడా అన్న మాకు ఇప్పుడు కూడా దుప్పట్లు కానీ దోంతర్లు కానీ ఎక్కడ పంపిణీ జరగలేదు. దీంతో పాటు ఏమవుతుందంటే ఆ దోమల కాటికి పిల్లలు కటిక నేల మీద పండుకొని నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితి మనం చూసాం. అంతేకాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టల్లో అరకొల నిధులతో వాళ్ళకి కుళ్ళిపోయిన కూరగాయలతో అన్నం వండి పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. నాసిరకమైన అన్నం పెడుతున్నారు. అద్దాకలతో పడుకునే పరిస్థితి ఈరోజు విద్యార్థులు సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు మేము కళ్ళారు చూడటం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి రావాల్సిన డైట్ కానివ్వండి, ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్లు ఏవి కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన కాడి నుంచి కూడా ₹1 కూడా రాలేదు, మా అకౌంట్ తల్లిదండ్రుల ఖాతాలో పడలేదని స్వయానా విద్యార్థులు చెప్తున్న మాట మేము అందరం కూడా వినటం జరిగింది. అంతేకాదు ఈరోజు కూటమి ప్రభుత్వం మేము పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది. సంక్షేమ హాస్టల్లో అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు కాలేజీకి వెళ్ళడానికి మేము నాణ్యమైన బ్యాగ్ ఇస్తున్నాం, చిక్కిలు పెడతా అంటున్నారు, చికెన్ ఇస్తున్నాం, కుడుగుడ్లు ఇస్తా అంటున్నారు. కానీ ఎక్కడ కూడా బ్యాగుల పరిస్థితి ఎలా ఉందంటే స్కూల్ స్టార్ట్ అయ్యి 2 నెలలు 3 నెలలు కూడా కాల స్వయాన బ్యాగులన్నీ మేము పరిశీలిస్తుంటే స్వయాన బ్యాగులన్నీ కూడా ఈరోజు చిరిగిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. అంతేకాదు పుస్తకాలకు నాణ్యత లేదు, వాళ్ళు ఇచ్చిన యూనిఫామ్లో నాణ్యత లేదు అని స్వయంగా విద్యార్థులు చెప్తా ఉన్నారు. అంతేకాదన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మాకు బట్టలు కానివ్వండి, బ్యాగులు కానీ, సకాలంలో కాస్మెటిక్ ఛార్జీలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు 2014-19 కూటమి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మెసేజ్ల కింద జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ పిల్లలకైతే ₹850, కాలేజీ పిల్లలకైతే ₹1,400 ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు మెసేజ్లు అయితే స్కూల్ పిల్లలకైతే ₹1,250, కాలేజీ పిల్లలకైతే ₹1,650. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ₹125 నుంచి సుమారు ₹200 స్కూల్ పిల్లలకు పెంచడం జరిగింది. కాలేజీలకైతే ₹160 నుంచి ₹250 పెట్టడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి విద్యార్థుల పట్ల ఎంత శ్రద్ధ ఉందో ఒకసారి మీరు అందరూ ఆలోచించాలా. అంతేకాదు ఈరోజు సంక్షేమ హాస్టల్లో మేము తిరుగుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా స్వయాన సాక్షాత్తు హైకోర్టు చెప్పింది ఈరోజు కూటమి సంక్షేమ హాస్టల్పై పట్టించుకోవట్లేదు, చాలా ఇబ్బందులు గురవుతున్నాయని సాక్షాత్తు హైకోర్టు చెప్పినా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం దాన్ని తీసిపడేసింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3,800 పైచులకు గురుకుల పాఠశాలలు ఉంటే సుమారు దాంట్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సుమారు 6,35,000 మంది పైచులకు విద్యార్థులు అక్కడ చదువుకుంటూ ఉంటే నానా ఇబ్బందులు పడతాం మేము కళ్ళారా చూడటం జరిగింది. అంతేకాదు పిల్లలకి రావాల్సిన దుప్పట్లు కానివ్వండి, దోంతర్లు కానివ్వండి, కార్పెట్లు కానివ్వండి, తంకుపెట్లు లాంటి ఎట్ల వంటివి కూడా అరకొరగా అందించడం మేము స్వయంగా చూసాం. ఈరోజు వైజాగ్లో
విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా పరిషత్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా భారీ ఎత్తున ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారికి మేము సమస్యలంతా వివరించుకోవడం జరిగింది. సార్ మేము పోవటం కాదు, మేము పోతేనే అధికారులు వార్డెన్లు భయపడి ఆ 2 రోజులు 3 రోజులు పిల్లలకి సద్దమైన పౌష్టికాహారం పెడుతున్నారు. అధికారులు కూడా వారానికి ఒకసారి మీరు కూడా విజిట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడున్న సమస్యలన్నీ కూడా కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. సార్, మీరు కూడా అనేక హాస్టల్స్లో పర్యటించిన సందర్భంలో ఎలాంటి లోపాలు కనిపించాయి? విద్యార్థులకి ఏ ఒక్క పథకం కానీ, విద్యార్థులకి తిండి కానీ, విద్యార్థులకి మంచాలు కానీ, విద్యార్థులకి ఏ ఒక్క వసతి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. వాళ్ళ చేతకానితనాన్ని మళ్ళీ నిరూపించుకుంటుంది. మొన్న మన గురుకుల పాఠశాల విశాఖపట్నం జిల్లా ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న గురుకుల పాఠశాలకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక అక్కడ చూసిన దారుణాలు ఎన్నో అక్కడ టీచర్లకు కానీ, అక్కడ ప్రిన్సిపల్ గారితో కానీ ఎన్నో బాధలు చెప్పుకుంటూ ఉన్న విద్యార్థుల్ని ఏమన్నారంటే, మీరు ఏమైనా డబ్బులు కట్టి చదువుకుంటున్నారా, ఫ్రీగానే చదువుకుంటున్న పరిస్థితుల్లో మీరు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు, మాకు గవర్నమెంట్ నుంచి నిధులు రావట్లేదు, నిధులు రాని పక్షంలో మేము ఏం చేయగలం, మీరు కావాలంటే ఈ పులుసు మీద పెరుగు తినండి, లేకపోతే ఈ చారు లాంటి నీళ్లు తాగండి, లేకపోతే రేషన్ బియ్యం తినండి అంటున్నారు తప్ప మేము మీకు మార్చి పెడతాం, లేకపోతే మీకు మంచి నీళ్ళు ఇస్తాం, మీకు మంచి పరుపులు ఇస్తామని చెప్పి ఏ ఒక్కటి కూడా హామీ ఇవ్వట్లేదు ప్రభుత్వం కానీ టీచర్లు కానీ. ఈరోజు ఏదైతే మేము అక్కడ విద్యార్థులు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చూసామో ప్రతి ఒక్కళ్ళు కూడా కంట తడి పెట్టుకుని తలగొట్టుకుని వాళ్ళ తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ చెప్తున్నారు, అన్న ఏ రోజు మాకు న్యాయం జరగట్లేదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టీచరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మాతో గడ్డి పీకిస్తున్నారు, మాకు చర్మ వ్యాధులు వస్తున్నాయి, మాకు రాత్రి నిద్రలు ఉండట్లేదు, దోమలు కొడుతున్నాయి, పురుగులన్నీ కూడా మా రూముల్లోకి వచ్చి మా మంచాల మీద ఉంటున్నాయి తప్ప మాకు ఏ రోజు ఏ ఒక్కటి కూడా. ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో మేము ఎన్నిసార్లు ప్రిన్సిపల్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళందరూ కూడా మమ్మల్ని సబ్జెక్టులో ఫెయిల్ చేస్తానని కానీ, లేకపోతే నీ అంతు చూస్తానని కానీ, తల్లిదండ్రులు పిలిపించి బెదిరించడం కానీ చేసి ఈరోజు విద్యార్థుల గొంతుని నొక్కుతున్నారు. హైకోర్టు స్వయంగా కూటమి ప్రభుత్వాన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తగిన మౌలిక వసతులు కల్పించాలని చెప్పి ఆదేశించినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకోలేదని, తాము అనేక హాస్టల్స్లో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగామని, చాలా హాస్టల్స్లో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీటన్నింటినీ కూడా నెల రోజుల్లో పరిష్కరించాలని, లేదంటే నెల రోజుల తర్వాత కూటమి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున తమ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. ఎక్కడ గొడవ కూర్చోలే వచ్చాం. ఇక్కడ ఉంటావు కాటేయడానికి కరెక్ట్ ఉండాలి.